శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 90వ శ్లోకం గురించి చెప్పుకుందాం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ మమందం సౌందర్యం ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబకసుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణైషచ్చరణతాం. ఓ పరమేశ్వరి, నీ పాదపద్మం దీనులకు వారి వారి కోరికలకు తగిన రీతిని సంపదను ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటుంది. అధికమైన సౌందర్య సమూహం అనే మకరందాన్ని వెదజల్లుతూ ఉంటుంది. కల్పవృక్షాల పూల గుత్తి యొక్క సౌభాగ్యాన్ని వహిస్తూ ఉంటుంది. అటువంటి నీ పాదపద్మంలో మునిగిన నా జీవుడు మనస్సు, త్వక్కు, చక్షువు, శ్రోత్రం, జిహ్వ, గ్రాణం అనే 6టితో కూడినటువంటి 6 పాదాల తుమ్మెద అవుగాక అని చెప్పి శంకర్లు ఇందులో చెప్తున్నారు. ఇందులో అమ్మవారి యొక్క చరణాలను వర్ణిస్తున్నారు, చరణ కమలాలను. ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్ళినట్లయితే, దదాని దీనేభ్యో శ్రియం అనిశం ఆశాను సదృశీం. దదానే దీనేభ్యః శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి. మమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవ అస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే. తవాస్మిన్ మందార స్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్ మజ్జీవః కరణచరణః షట్చరణతాం. నిమజ్జన్ మజ్జీవః కరణచరణై షట్చరణతాం. ఇందులో మన పుస్తకంలో ఇక్కడ కరణచరణ షట్చరణతాం అని ఉంది. ఇక్కడ కరణచరణై అనాలి. నాకి ఐత్వం లేదు, ఇక్కడ పెట్టుకోవాలి మనం. కరణచరణై షట్చరణతాం అనాలి. ఓ భగవతి, దీనేభ్యః దరిద్రుల కొరకు, శ్రియం లక్ష్మిని అంటే సంపదను, అనిశం ఎల్లప్పుడూ, ఆశానుసదృశీం కోర్కెకి తగిన సిరిని, దదానే ఇచుచున్నది, అమందం అధికమైనటువంటి సౌందర్య లావణ్యము యొక్క, ప్రకర సమూహమును, మకరందం పుష్పరసమును, వికిరతి వెదజల్లుచున్నది. మందార స్తబక సుభగే మందారము అనేటటువంటి కల్పవృక్షము యొక్క పూగొత్తి వలె, పూలగుత్తి వలె సొబగైనది అయినటువంటి అస్మిన్ ఈ తవ నీ యొక్క చరణే పాదమునందు, కరణచరణ అంటే చెవి, త్వక్కు, కన్ను, నాల్క, ముక్కు, మనస్సు అనేటటువంటి 6 ఇంద్రియాలతో కూడినవి, 6 పాదముల కలవాడైనటువంటి మత్ జీవ నేను అనేటటువంటి జీవుడు, నిమజ్జన్ మునుగుచున్నవాడై, షట్చరణతాం 6 పాదములు కలదైన భ్రమరభావమును అంటే తుమ్మెదతనమును, యాతు పొందుగాక అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకరులు. అయితే ఏమంటున్నారంటే, అమ్మ చరణ పద్మాలను ఆశ్రయించాలి అని చెప్పి చెబుతున్నారనమాట. ఈ శ్లోకం పాద వర్ణనలో పరాకాష్ఠకు చెందినటువంటి శ్లోకం. అంటే ఇక్కడ వరకు శంకరులు శ్లోకాలని ఈ 8 శ్లోకాలను ఇక్కడ వరకు కూడా ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా మనకి మొత్తం 8 శ్లోకాల్లో అమ్మవారి యొక్క పాదాలను వర్ణించారు. ఇది చాలా రమణీయమైనటువంటిది అన్నమాట. అమ్మ, నీ పాదాలు ఎలా ఉన్నాయంటే మందార స్తబకము వల్లే ఉన్నాయంటున్నారు. అంటే నీ పాదాలు మందార పువ్వుల గుత్తుల్లాగా ఉన్నాయట. ఒక్కొక్క పాదం విశాలంగా చక్కగా ఉన్నాయి. అంటే ఈ 2 పాదాలు కూడా 2 మందార పువ్వుల గుత్తుల వలె ఉన్నాయట. ఇప్పుడు మందార పువ్వులు అంటే మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. కల్పవృక్షాలకు పూసేటటువంటి పువ్వుల్లో, దేవతా వృక్ష పూలల్లో ఒకటి ఇది. ఆ మందారం కల్పవృక్షానికి పూసే మందారం. ఇప్పుడు మనకి రోజు చూసే మందారం కాదు. దీని గురించి మనం ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. సాధారణంగా పూల గుత్తుల్లోకి తుమ్మెద పెడుతుంది, వెళ్ళి ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇవి మందార పూల గుత్తులు అని ఎందుకన్నారంటే, మందారం అంటే కల్పవృక్షం కదా. కల్పవృక్షం ఎలా అయితే అందరికీ అన్నీ ఇస్తుందో అంతకు మించినవి ఇస్తున్నాయి కనుక
ఇవి మందారాల కంటే గొప్పవైన మందారాలు అని చెబుతున్నారనమాట. ఆ తల్లి యొక్క పాదాలు మందార పూల కంటే కూడా గొప్పవైన మందారాలు అని చెప్తున్నారు. దదానే దీనేభ్య శ్రియమనిసం ఆశాను సదృశిం. ఆశాను సదృశి అంటే నువ్వు ఏది ఆశిస్తే, అంటే నీ ఆశకి అనుగుణంగా నువ్వు ఏది కోరుకుంటే ఆ సంపదలను ఇవ్వగలిగేటటువంటి దివ్యమైన మందార పూలు గుత్తుల వలె ఉన్నటువంటి ఆ దివ్య చరణంలో అమ్మ నా జీవుడు అనేటటువంటి తుమ్మెద 6 కాళ్ళతో లీనమవుతున్నది. లీనమవుతోంది తల్లి అంటున్నారనమాట శంకర్లు. అంటే ఆ పాదాలలో జీవుడు లీనమైపోవాలి. చివరికి పాదాల్లోనే కాదు, మన జీవుడు ఆ పాదాల్లోకి వెళ్ళిపోవాలి, లీనమైపోవాలి. నిమజ్జన్ మజ్జీవ కరణచరణై షట్చరణతాం. నిమజ్జన్ అంటే మునిగిపోవడం, లీనమైపోవడం అన్నమాట. అంటే ఆ పాదాలలో లీనమైపోవాలి, ఆ పరమపదంలో లీనమైపోవాలి, కైవల్యాన్ని పొందాలి. 6 కాళ్ళ జీవుడు అంటే షట్చరణతాం అంటే ఏంటి? 6 కాళ్ళు అంటే తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి కదా, అందుకే దాని పేరు షట్పది. ఒక పువ్వులోకి తుమ్మెద ఎలా ప్రవేశిస్తుందో, అంటే ఇప్పుడు తుమ్మెద సంపెంగ పువ్వులోకి వెడితే మళ్ళీ తిరిగి రాదట, అందులోనే అది పోతుందట. ఆ విధంగా అందులోకి అంటే ఆ పాదాల్లోకి వెళ్తే మళ్ళీ మనం వెనక్కి రామన్నమాట, మళ్ళీ వెనక్కి రారు. ఆ జీవుడు అందులో లీనమైపోతాడనమాట. అంటే తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి కదా, దాన్ని షట్పది అన్నారు. అలాగే నా జీవుడు అనే తుమ్మెదకి కూడా 6 కాళ్ళు ఉన్నాయి. ఏంటి 6 కాళ్ళు? ఆ 6 కాళ్ళు ఉన్నాయి కదా నా జీవుడు అనే తుమ్మెదకు కూడా నీ పాద పద్మంలోకి ప్రవేశించే ఆ జీవుడికి కరణచరణై షట్చరణతాం అంటే జీవుడు 6 కాళ్ళల్లో అమ్మలో లీనమైపోవాలి. అంటే కాళ్ళు అంటే నడిచే సాధనాలు కదా, అలాగే మనిషి బ్రతుకు నడిచే సాధనాలు 6, వాటిలో నడుస్తున్నాం మనం. అవేమేంటి? పంచేంద్రియాలు అనమాట. పంచేంద్రియాలు 5, మనస్సు కలిపి 6 అనమాట. ఈ 6 పాదాలతో కూడినటువంటి జీవుడు అమ్మ పాదల్లో లీనమవుతున్నాడు. అంటే ఈ పంచేంద్రియాలు మనస్సుతో అమ్మ పాదాలనే భావన చేస్తూ జీవుడు అందులో లీనమైపోయాడు అని భావం అన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే భక్తికి సంబంధించిన సాధన కూడా ఇందులో చెప్తున్నారు. నిరంతరం నీ యొక్క ఇంద్రియాలతో ఆ పాదములనే సేవిస్తూ నీ మనస్సులో ఆ పాదాలనే ధ్యానిస్తూ చివరికి జీవుడు ఏమవుతున్నాడంటే ఈ మనస్సు ఇంద్రియాలను అతిక్రమించి అందులో లీనమైపోతున్నాడు అని ఇదొక భావం. ఇంకొకటి ఏంటంటే కరణచరణై షట్చరణతాం అంటే అమ్మ పాదాలు యోగపరంగా కనుక చూసినట్లయితే ఎక్కడ ఉన్నాయి అమ్మ పాదాలు? సహస్రార కమలంలో ఉన్నాయి. ఇది కూడా మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళాలి అంటే జీవుడు 6 చక్రాలు దాటుకుని వెళ్ళాలి. మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి అన్ని చక్రాలు దాటుకుని సహస్రార కమలంలోకి వెళ్ళాలి. ఇక్కడ చరణం అంటే ఇప్పుడు ఈ అర్థంలో చరణం అంటే చక్రం అన్నమాట. అక్కడ చరణం అంటే పాదాలు. అలాగా ఈ 6 కరణాలు ఉన్నటువంటి చక్రం అంటే ఈ 6 చక్రాలు దాటి జీవుడు కల్పవృక్షపు పువ్వుల గుత్తిలాగా ఉన్నటువంటి అమ్మ పాదాల్లో లీనమవుగాక అని చెప్పి ఇందులో భావం అన్నమాట. అదే పరమపద ప్రాప్తి అన్నమాట. ఆ విధంగా మన జీవుడు అనేటటువంటి 9 అమ్మ పాదాలు మందార పువ్వుల వలె ఉన్నటువంటి అమ్మ పాదాల్లో లీనమైపోయి పరమపదాన్ని పొందాలి అని చెప్పి దీని యొక్క భావం అన్నమాట. ఈ విధంగా ఇందులో మనకి తెలియచేశారు. దీంతో అమ్మ యొక్క చరణాల వర్ణన పూర్తయింది. దీని తర్వాత అమ్మ యొక్క నడక గురించి చెబుతారు తర్వాత శ్లోకంలో. ఆ తల్లి నా హంసలకే నడక నేర్పింది అని చెప్పి చెబుతారు. సో అలాగే ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకునే వాళ్ళు 1000 సార్లు చేసుకోవాలి. దీనివల్ల క్షుద్ర బాధ నివృత్తి అవుతుంది. దీనికి క్షీరపాయసం మధువు నివేదన చేసుకోవాలి. ఈ విధంగా మనం అందరం కూడా ఆ తల్లిని కొలుచుకొని ఆ తల్లి పాదాలలో లీనమవడానికి మనవంతు సాధన మనం చేద్దాము. ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.